హల్లెలూయా. అంశం ఏంటంటే నాకు ఎవరూ లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, తోబుట్టులు లేరు. నేను ఒంటరి వాడని అనుకుంటున్నావు, కానీ నీవు ఒంటరి వాడమైనా 1000 మంది అవుతావని దేవుడు వాక్యం రాబడి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నేను ఎవరు లేరు, నన్ను ఒంటరి వాడిని నువ్వు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు అంగీకరించినట్లయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో ధనవంతునికి అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, తోబుట్టులు ఉన్నారు. కానీ ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడు అతనికి తోడుగా లేవు. అతని దగ్గర పనిచేసే లాజరుకి రొట్టె ముక్కలు తిన్నాడు, కుక్కల కురుపులు లాగిని, అయినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను ఈ లోకంలో కష్టపడ్డాడు, కానీ పరలోకంలో నెమ్మది పొందుతున్నాడు. అందుకనే దేవుడి వాక్యాన్ని వినాలి, కష్టపడాలి. దేవుడి కొరకు కష్టపడాలని చెప్పేది అది కాదు. దేవునికి స్తోత్రం. కనుక వీళ్ళకి ధనవంతుడికి అందరూ ఉన్నారు, ఉపయోగము లేదు. లాజరుకి ఎవరూ లేరు, కానీ దేవాతి దేవుడే తన యొక్క దూతలను పంపించి లాజరు కార్యక్రమం చేసినట్టుగా మనము చూస్తున్నాం. కనుక మనం చూసినట్టయితే 1 పేతురు 5 చూసినట్టయితే నిత్య మహిమలో మనం క్రీస్తునందు ప్రవేశించాలంటే మన విశ్వాసాన్ని అనడం కూడా విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. కొంచెం కాలం శ్రమ పడుతున్న తర్వాత తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరచబడి. కొంచెం కాలంలో ఈ లోకంలో శ్రమ అవుతుంది, అయినప్పటికీ కూడా మీరు అటు ఇటు కదలవలసిన పని లేదు. పరిపూర్ణులుగా చేసి ఆయన స్థిరపరుస్తాడు. ఆయన నిత్యరాజ్యంలో ఆయనకి మనకి చోటిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా నాకు క్షీణముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తలపై ఎత్తువాడముగా ఉన్నావు. దావీదు అంటున్నాడు, నువ్వే నాకు తలపై ఎత్తేవాడిగా ఉంచేగా దించేవాడిగా. దేవుడు నమ్ముకున్న మనం తల ఎత్తుకునే వారముగా ఉండాలి, తల దించుకునే వారముగా ఉండటానికి. తల ఎత్తినది ఎవరు, తల దించింది ఎవరు చూసినట్టయితే తల దించింది ధనవంతుడు. తల ఎత్తుకునేటప్పుడు ధైర్యం సాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా లాజరును పంపించిన ఆ యొక్క దాహము తీర్చమని తల వంచుకొని మాట్లాడుతున్నాడు. కనుక ఆ ప్రభు చూశాడు. దేవునికి స్తోత్రం. కనుక లాజరు అయితే తల ఎత్తేవాడిగా ఉన్నాడు, ప్రభువును స్తుతించాడు. ఆ పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో నాకు ఎవరు లేరు అని అనకూడదు. నీ విశ్వాసాన్ని అన్న కూడా విడిచిపెట్టవాడు. తల్లి అన్నదమ్ములు విడిచిపెట్టచ్చు, అక్క చెల్లెలు విడిచిపెట్టచ్చు, బంధుమిత్రులు విడిచిపెట్టచ్చు, తోబుట్టు విడిచిపెట్టచ్చు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు, అనాథగా విడిచిపెట్టే దేవుడు కాడు. కనుక మనం వేకునే లేచి, కీర్తనకారుడు అంటున్నాడు 127 చూసినట్టయితే, నువ్వు వేకునే లేచి నీ కష్టార్జితం పని చేసుకొని పండుకొనొచ్చు, కష్టార్జిత ఆహారం తినుచుంటే కూడా అర్థం. నువ్వు వేకునే లేచినావు, పని రాత్రంతయు వేకుని లేచి రాత్రి అయినంత వరకు పండుకొనొచ్చు, నీ కష్టార్జితం తినుకుంటూ కూడా వ్యర్థం. ఎంత పని చేసినప్పటికీ కూడా దేవుని స్మరణ చేయకపోతే వ్యర్థమే. తన ప్రియుడు నిద్రించుండగా వారికి ఆహారం ఇచ్చున్నాడు. మనం నిద్రించుండగా మనకి ఆహారాన్ని ఆయన ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా నువ్వు హాయిగా ప్రభువుని దడుచుకొని నిద్రపోండి, చక్కగా మనశ్శాంతిగా చక్కగా నిద్రపోతాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన అలజడులు పెట్టుకున్నట్టయితే మన యొక్క మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, అనేక అనారోగ్యాలకు కారణమైనట్టుగా మనము చూస్తున్నాం. కుమారుడు యెహోవాను శ్వాసము, గర్భఫలము యెహోవా ఇచ్చు. నీకు ఇచ్చే కుమార్తెలు నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒంటరి వాడు ఎందుకు అనుకుంటున్నావు? దేవుడిని అందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులు ఒకటికి ఆయన అధికారాన్ని, ఆ కుమారుల్లో మనము కూడా ఉన్నాము కదా. కనుక ఆ కుమారుల్లో మనము కూడా ఉన్నాము కనుక దేవుడు ఎంతో సంతోషిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా ఇచ్చే బహుమానం. ఎవరి కాలం మందు పుట్టిన కుమారుడు బలవంతుల చేతిలో భారం ఉంటున్నారు. ఎవరి కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుల చేతిలో భారమైనటువంటి వారు తన అంబులు పొద్దు నింపుకొని ఆ అపవాది, ఆ యొక్క విరోధులని ఎదిరించడని మనం తల చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. కనుక మన విరోధి ఎవరంటే సాతాను ఎదిరించాలంటే మన అంబుల పొది నింపుకోవాలి. మన అంబుల పొదిని నింపుకొని మనం వాడిని ఎదిరించవచ్చు. కానీ అంబుల బాణాలు లేకోకుండా మనం వాడిని ఎదిరించలేము. దేవునికి స్తోత్రం.
కనుక ప్రతి విషయంలో కూడా మనం ఈ లోకంలో నాకు ఎవరో లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడలేదు, కానీ నిన్ను చూసేవాడు ఒకడున్నాడు, ఆయనే నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకున్నట్టయితే నీకు అందరూ ఉన్నట్టే దేవునికి స్తోత్రం. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేసి వచ్చిందిగా కోరుచున్నాను.